ఇక రాజమండ్రి వేదికగా జరిగిన జనసేన పార్లమెంటరీ స్థాయి సమావేశంలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆయన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా కమిటీలో తీవ్రమైన వర్గ విభేదాలున్నాయని, కేవలం 25 మంది సభ్యుల మధ్య ఏకంగా 54 గొడవలున్నాయంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలు అంతర్గత కలహాలు ఏంటి, అసలు కమిటీ రద్దుపై ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు. థ్యాంక్ యూ భవాని. ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి జనసేన పార్టీలో ఇటీవల కాలం నుంచి విభేదాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి చిత్తూరు, అలాగే రాయలసీమ, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాకు డీలిమిటేషన్ సభ్యత్వం సంబంధించి ఆయనకైతే పదవిని అయితే ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఈ పదవిని ఇవ్వటాన్ని ఇటు ప్రకాశం జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో జీర్ణించుకోలేక అంతర్గత విభేదాలు సృష్టిస్తున్న పరిస్థితే ఉంది. అయితే దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న జడ బాలనాగేంద్ర అనే వ్యక్తి బాలినేనిపై తీవ్రమైన విమర్శలు చేయడం అయితే జరిగింది. అలాగే రియాజ్ వర్గానికి సంబంధించిన వారు కూడా బాలినేని సమావేశాన్ని బాయ్కట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఇటీవల జరిగిన సమావేశంలో ఇటు బాలినేనికి సంబంధించిన వర్గం అయితే ఇటు రియాజ్ ని విమర్శించడం, అలాగే రియాజ్ కి సంబంధించిన వర్గం అయితే ఏదైతే ఉందో ఇటు బాలినేని కూడా విమర్శించడం అయితే జరుగుతుంది. అయితే ఇటు ఇన్ఛార్జీలు సైతం కూడా కొంతమంది బాలినేని సపోర్ట్ చేస్తుండగా మరి కొంతమంది రియాజ్ కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే జిల్లా అధ్యక్షుడుగా ఉన్న రియాజ్ అయితే ఈ బాలినేని అయితే అతని పెత్తనాన్ని అయితే ఒప్పుకోవటం అయితే జరగటం లేదు. అయితే ఈ అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడం అయితే జరిగింది. అయితే బాలినేని ఎప్పుడైతే పార్టీలోకి జనసేన పార్టీలోకి వచ్చాడో ఆ బాలినేనికి సంబంధించిన 26 మంది కార్పొరేటర్లను కూడా ఇటు జనసేన పార్టీలో అయితే చేర్చడం అయితే జరిగింది. అయితే ఈ అదే నేపథ్యంలో ఇటు ఎవరైతే ఉన్నారో ఇటీవల సభ్యత్వ నమోదులో 14 మంది అయితే ఇటు చురుగ్గా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంతర్గత విభేదాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడలో సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ సమావేశానికి రావాలని చెప్పేసి తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే కాకినాడ సమావేశానికి వచ్చిన ప్రకాశం జిల్లా నేతలను విడివిడిగా పవన్ కళ్యాణ్ అయితే వారి సమస్యలను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే నేతలు పార్టీని బలోపేతం చేయకుండా, పార్టీలో పదవులు పొంది ఆ పార్టీ కోసం కష్టపడి పని చేయకుండా సభ్యత్వ నమోదుల్లో కూడా అలసత్వం ప్రదర్శించిన వారిపై పవన్ కళ్యాణ్ అయితే సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాలినేని విషయం వస్తే బాలినేనికి సంబంధించి అతను కూడా వివరణ కోరడం అయితే జరిగింది. బాలినేని ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదే విషయంలో ఇటు వడా చైర్మన్ గా ఉన్న రియాజ్ ని కూడా పిలిచి రియాజ్ కూడా బాలినేని పై చేసిన విమర్శల దృష్ట్యా వడా చైర్మన్ రియాజ్ కి కూడా పవన్ కళ్యాణ్ అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే సీనియర్లు కలుపుకొని పోవాలి, అలాగే ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి, అలాగే అంతర్గత విభేదాలు సృష్టించుకొని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడ పార్టీ ఊరుకోదు. 26 మంది సభ్యులు ఉన్న దాంట్లో 58 గొడవలు సృష్టిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వ్యవహార శైలిని మొత్తాన్ని ఇటు ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులని పిలిచి వారందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి రియాజ్ వర్గాన్ని చెప్పడం అయితే జరిగింది. అయితే రియాజ్ వర్గము ఏదైతే ఉందో ఇట్లా బాలినేనిపై విమర్శలు చేయడం, అంతర్గతంగా పవన్ కళ్యాణ్ ముందు విమర్శలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం చూసిన పవన్ కళ్యాణ్ ఈ ప్రకాశం జిల్లా కమిటీ అయితే ఏదైతే ఉందో ఆ కమిటీని మొత్తాన్ని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అయితే అలాగే ఆ కమిటీ సస్పెండ్ చేయడమే కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ వ్యవహార శైలిని మొత్తం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీగా ఉన్న హరిప్రసాద్ ని ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం చూసుకొని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే త్వరలో
ఏదైతే ఈ గొడవలు ఉన్నాయో సర్దుమణిగి అందరూ ఏకతాటిపైకి వచ్చినప్పుడు మరలా ఇక్కడ ఏదైతే కమిటీలు కానీ అలాగే పదవులు కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే కానీ పార్టీని బలోపేతం చేయకుండా పార్టీపై విమర్శలు చేసి వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని ఫస్ట్ ఇచ్చేవారిని అయితే మటుకు క్షమించే పరిస్థితి లేదని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇటు టిఆర్ఎస్ వర్గానికి సంబంధించిన వారు బాలినేనిపై విమర్శలు చేయటం, అలాగే బాలినేని వర్గం సంబంధించిన వారు ఇటు రియాజ్ పై విమర్శలు చేయటం అయితే తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ముఖ్యంగా బాలినేని వర్గం ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూటమిలో ఉన్న రియాజ్ వర్గం అయితే ఏదైనా పదవులు ఆశించడానికి కూడా భయపడిన పరిస్థితి ఉంది. అయితే బాలినేని కూటమిలోకి వచ్చి జనసేనకు వచ్చిన తర్వాత ఏదైతే ఇటు మున్సిపల్ పదవులు అయితే కానీ ఇక ఏ స్థానిక సంస్థల పదవులు అయితే కానీ ఇప్పించడంలో కానీ బాలినేని సఫలమయ్యాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.